ఇంతసేపు లంగా సంవత్సరం ఒక్కరు ఇక్కడ పిచ్చి మీ సున్ని సున్ని అయ్యో నా సున్ని పోయిందా అయ్యో సున్ని పోయిందంటే కళ్ళు మూసుకుంటానంటే దుర్మార్గుడా ఏం మూసుకుంటారు కళ్ళు మూసుకుంటాను సుండక ముఖం సున్ని వేసుకునే ముందు ఇంత మంది కూడా వచ్చి రంగం రింగం నీ గంతులేంది ఇంత మంది ముంగట ఈ అవతారం ఏంది నువ్వు ఇంత కాదని చెప్పినా మరి తీస్తామ్మా ఈ లంగ మీద చెప్పండి పేరు గుర్తురాదా ఓ తల్లి ఆగిగా లేడీస్ అన్నా కానీ ఆడవారుగా తల్లి ఎందుకంటే మీ అందరికంటే అందంగా తయారైన కాబట్టి నేను షోరూమ్లకి ఫీల్ అవుతా ఓహో నువ్వు షోరూమ్కి వెళ్ళడానికి నువ్వేనా బైకువా టాటా ఎస్వా ఆటోవా మరి నువ్వేమైనా మైదవా వాళ్ళు పెట్టేస్తా వాళ్ళకి వెళ్ళి నేను అందరికంటే అందంగా తయారైన కాబట్టి నేను షోరూమ్కి వెళ్ళి ఫీల్ అవుతాను కానీ కాదు నన్ను ఎందుకు పిలిచేదే మా కనకావతి తల్లి దొరసాని పాపం బాగా పురిటినప్పుడుతో అల్లాడుతున్నది నీవు వచ్చినా నీ చల్లని చేయితో చక్కగా డెలివరీ చేస్తావని నీ గురించే వచ్చాను ఓ చేయాలి నాకు చూస్తలేవా ఏమిటి నాది కలుపు నేను డెలివరీ చూస్తే నేను డెలివరీ అవుతా వద్దు తల్లి మైలకోటి రంగు అవుతా నువ్వు లేకుండా వస్తే నేను వెళ్ళు కాకపోతే నేను డెలివరీ అవుతాను నీ ఆశలు వస్తాను నువ్వు ఆస్తిలేవు మా నన్ను చూసావు బోసి కాపు వెళ్ళు మంత్రసారి మా సారి వచ్చి జలనీళ్ళు చల్లాలి మీరు చారిపోయాగానే తల్లి కనకావతి తలవక డెలివరీ అయినది సత్యమైన ఒక బిడ్డ పుట్టాది కషిపాప కషికాంతు చక్కగా తల్లి సమర్పడుతున్నారు బ్రాహ్మణుల పంచంగా వేపించిన బిడ్డ పేరు ఎలా పెడుతున్నాను నా బిడ్డ హంజమ్మరాని నా బిడ్డ జన్మించినాక 21 రోజు వరకు నా బిడ్డకు ఎక్కడ పెద్ద పెద్ద పెరిగినాక నా కొడుకులు నా బిడ్డకు వరకట్నం ఇస్తారో ఇయ్యరు 7 మోట్ల పైన 7 బుక్కల దమ్ము పోసా
ఏడు బొక్కెల ధనం పోతే అయ్యో ఆ దేవుడికి మాట చెప్పానని ఏడేడు మేడల్లా దేవుడికి ఇచ్చిన మాట అది మర్చిపోయి నా బిడ్డని పక్కలేసుకొని అంత వేయి ఇంత వేయి నా బిడ్డ ఒక్క రోజు తక్కువ 3 నెలల బిడ్డ అయ్యా 3 నెలల బిడ్డ ఎప్పుడు అయ్యాలో దేవుడికి ఇచ్చిన మాట అది మర్చిపోయి ఏడేడు మేడల నా బిడ్డని పక్కలేసుకొని పడుకొని ఉన్నాను ఆ దేవుడు నాకు వచ్చి ఏమని చెప్తున్నాడు మరి ఒక 7 బొక్కల ఒక ధనబలం కాదన్న బిడ్డ పేరు పైన మరి 7 మూట్ల బాయిలో పోసి మరి బిడ్డని పట్టుకుని సంతోషంగా సగల ఆనందంతో మరి ఉండంగా కొన్ని దినములు కలిసి అది ఒక రోజు తక్కువ 3 దినములు అవుతున్నారు 3 నెలల పొద్దు ఎప్పుడు అవుతున్నారు ఆలోకలకున్న ఆంజనేయ సామాన్యంగా ఆమె కళ్ళ పోయాను ఏమమ్మా భక్తురాలా ఆ రోజు నా చేతిలో చేయి వేశావు మరి నా యువపురికి వస్తాను చెప్పి అన్నావు మరి ఈ రోజు నా బిడ్డను పట్టుకొని సంతోషపడుతున్నావు సగలు ఆనందపడుతున్నావు తెల్లవారితే మీ ప్రాణం పోతుందమ్మా మీ భార్య భర్తలు ఇతరు మరణమని చెప్పి మరి సంప కొట్టి ఏపు కొట్టుకుని కళ్ళు చెప్తాను మరి ఎవరికి వెళ్ళిపోయాను వచ్చి అమ్మా ఒక రకమ్మ తల్లి నీ భర్త నువ్వు తెల్లవార్త మరణమవుతావు నీ బిడ్డను ఎవరి చేతులు పెట్టుకుంటావో పెట్టుకోమని దేవుడు చెప్పబుద్ధి లేదు అయ్యో నా బిడ్డని కలుసుకొని నా బిడ్డని ముందు పెట్టుకొని వలవల తీరుతున్నారు. నా పెద్ద కొడుకు అప్పారావు జగదీశ్వరి రాణి పురమీద చూసి
సుతులు వివనంది నిన్ను గతులాడగలేదు అయిమో నూరేళ్ళు అడగలేదు నీ భక్తులము మమ్మురా ఆలోచించి కాపాడవమ్మ ఆది శక్తి అయ్యా మహాప్రభు మరి ఈ ఊరి గ్రామంలో పట్ట సమస్త కులాసులందరూ చదివించుకొచ్చిన వాళ్ళైనా అయ్యా ఈ ఊరి గ్రామంలో కూడా చిన్నలు పెద్దలు అయ్యలు ఆచార్యులు భక్తులు బ్రాహ్మణులు సమసమ కులాసులందరూ సభదిని కూర్చున్నారు తెలవల్లి ఈ కథా ప్రస్తుతి సభవారికి మరి ఎవరికి చెప్పాలి మహాప్రభు రాజా రాజేంద్రుడారుడా అయ్యా ఓ మహాప్రభు నువ్వు ఎక్కడ వచ్చావు నువ్వు ఎక్కడ వెళ్ళావు నీ తల్లిదండ్రి పేరు నీ పేరు ఈ సభవారి ముంగట వివరించి చెప్పాలి కదా మహాప్రభు ఏమి తెలియకలవాడు నాయన నా యొక్క గ్రామనామైనా నా యొక్క పురుషులైనా విలచము చేయమంటున్నారు మహాప్రభు విలవెలి ప్రాతాని రాజ్యమైనా దేశమైనా ఎలా రాజ్యం ఉన్నదంటే ఏలూరు దగ్గర జగన్నాథపురి పట్టణము ఏలూరు దగ్గర జగన్నాథపురి పట్టణము మా యొక్క పట్టణం అంటారు మా తండ్రి పాపయ్య తల్లి కనకావతి వారి గర్భములో ఒక్కరము కాదు ఇద్దరము కాదు 7 కొడుకులు జన్మించాము సువ్వయ్య సుక్కయ్య లవ్వయ్య లక్కయ్య రంగయ్య చిన్నవాడు రత్నాకర్ రెడ్డి 6 కన్నా పెద్దవాడైనా నా పేరు అప్పారావు అంటారు ఏమి రానివన్నది అదే నీ పేరు పప్పారావు అప్పారావు దొర అంటే నేను అయ్యా ఇదే తొడవు ఏమిరా ఇదే నీకు తొడవు ఇదే నీకు వందనములు అని చెప్పి అయ్యా ఇదే నీకు పగలవాలి ఇదే నీకు ప్రణామములు కావాలయ్యా అవునా అదే కాక 7 అన్నదమ్ముల తోడ ఒక్కదాని ఒక చెల్లెలు 60 ఏళ్ల వయసులోన మా తల్లి అయిన కనకావతి కోటకు దగ్గర కొడుకులు ఉన్నారు నేను మరణించిన నా యొక్క భర్త మరణించిన కుండ పెట్టుకొని ముందరచ్చడానికి కుమారుడు ఉన్నాడు కానీ తలాపుకడ కూర్చొని ఒక్కొక్క మాట ఒలుచుకుంటూ వచ్చటానికి నాకు బిడ్డ లేకపోయాను ఆడవిల్ల లేని సాగు సాగకూడదు సున్నాయిలేని పెళ్లి చేయకూడదని మా తల్లి వెనకని అడవిలో వారండంలోనా అంజనేయ స్వామి గుడి వద్దకు వెళ్ళి తపస్సు పడితే అంజనేయుని ఉరహాన పుట్టింది వరభక్తులారు నా చెల్లెలు వెళ్ళగాని అంజమ్మదేవి మరి ఈ సభలో వెళ్ళగానే లక్షలాది సభలోన నష్టమైన